హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. ఈ వీడియోలో మనం ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్లీ ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ గురించి తెలుసుకోవడానికంటే ముందుగా మనం ఈ కాన్సెప్ట్ని ఎటువంటి సందర్భాల్లో వాడాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు వెక్టార్ ఎడిషన్లో 2 టైప్స్ అనేవి ఉంటాయి. టైప్స్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. ముందుగా చెప్పినట్టుగా 2 టైప్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్, ఇంకోటి ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఈ వీడియోలో మన కాన్సెప్ట్ ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ కాబట్టి మనం దీని గురించి చాలా డెప్త్గా చూద్దాం. బట్ దాంతోపాటు ఈ ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ని ఎలాంటి సందర్భాలలో యూజ్ చేయాలనే విషయాన్ని గురించి కూడా తెలుసుకుందాం. సో దట్ క్యాలిక్యులేషన్స్ చేసే టైంలో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టార్స్ ఎడిషన్ గురించి మన అప్కమింగ్ వీడియోస్లో ఇంకాస్త డెప్త్గా తెలుసుకుందాం. బట్ ఈ వీడియో మటుకు మాత్రం ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ మీదనే మనం కాస్త ఫోకస్ చేసి నేర్చుకుందాం. సో ఫస్ట్లీ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక వెక్టార్ తీసుకున్నామంటే అందులో మనకు ఇనిషియల్ పాయింట్ అండ్ టర్మినల్ పాయింట్ అనేవి ఉంటాయి. ఇది ఇనిషియల్ పాయింట్, ఇది టర్మినల్ పాయింట్. మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ వెక్టార్ అడిషన్ కాబట్టి మనం అడిషన్ చేయాలంటే మినిమం 2 వెక్టార్స్ అనేవి మనకు కావాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మనం ఏవైనా 2 వెక్టార్స్ని తీసుకుందాం అనుకోండి, లైక్ దిస్. ఓకే, ఇది వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీటిని 2 రకాలుగా యాడ్ చేయవచ్చు. అది ఎలాగంటే సపోజ్ మనం ఈ వెక్టర్ ఏని తీసుకొని దాన్ని వెక్టర్ బితో ఈ రకంగా యాడ్ చేయొచ్చు. సో ఇది వెక్టర్ ఏ అండ్ ఇది వెక్టర్ బి. అండ్ అలాగే సేమ్ వెక్టర్ ఏం తీసుకున్నాం, వెక్టర్ ఏ. ఓకే, యారో మార్క్ పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకో వెక్టర్ని ఇలా యాడ్ చేస్తాం ఈసారి. ఓకే, ఈ రకంగా యాడ్ చేస్తాం. సో ఇది వెక్టర్ బి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన కేస్ 1లో సపోజ్ ఇది కేస్ 1, ఇది కేస్ 2 అనుకుంటే, కేస్ 1లో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మనం చేసింది ఏంటంటే ఏ యొక్క ఇనిషియల్ పాయింట్ అండ్ టర్మినల్ పాయింట్ ఇక్కడ ఉంటాయి, అలాగే బి యొక్క ఇనిషియల్ పాయింట్ అండ్ టర్మినల్ పాయింట్ ఇక్కడ ఉంటాయి. సేమ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో ఏ అండ్ బి ఇనిషియల్ పాయింట్స్ ఒకే ప్లేస్లో ఉంటాయి అండ్ టర్మినల్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఈ 2 కేసెస్లో అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ కేసులో ఏ ఒక్క టర్మినల్ పాయింట్ని బి యొక్క ఇనిషియల్ పాయింట్తో జాయిన్ చేసి యాడ్ చేస్తున్నాం. బట్ కేస్ 2లో ఏం చేస్తున్నామంటే
ఏ అండ్ బి యొక్క ఇనిషియల్ పాయింట్స్ని ఒకే పాయింట్ దగ్గర ఉంచి రెండింటిని యాడ్ చేస్తున్నాం. అది ఇక్కడ డిఫరెన్స్. ఫస్ట్ కేసులో వెక్టార్ ఏ యొక్క తోక అండ్ వెక్టార్ బి యొక్క తల, అండ్ సెకండ్ కేసులో వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి రెండింటి యొక్క తలలు ఒకే దగ్గర పెట్టి యాడ్ చేస్తున్నాం అని చెప్పవచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ డిఫరెన్స్. మన ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్స్ని ఫస్ట్ కేస్కి యూజ్ చేస్తాం. ఓకే, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్. ఓకే, అండ్ అలాగే రెండు తలలు ఆ రెండు ఇనిషియల్ పాయింట్స్ ఆఫ్ వెక్టర్స్ని ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి యాడ్ చేస్తే అలాంటి కేసెస్లో parallelogram law of వెక్టర్ అడిషన్ని యూజ్ చేస్తాం. అడిషన్. ఓకే, ఫస్ట్ కేసులో ఒక తల ఒక తోక, సెకండ్ కేసులో రెండు తలలు ఒకే పాయింట్ దగ్గర. ఓకే, ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అండ్ ఈ కాన్సెప్ట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బట్ మన మెయిన్ కాన్సెప్ట్ ఫర్ టుడే వీడియో ఈజ్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఈ కాన్సెప్ట్ గురించి ఈరోజు చూద్దాం. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సెకండ్ కేసులో ఏవైనా రెండు వెక్టర్స్ని యాడ్ చేసేటప్పుడు వాటి యొక్క ఇనిషియల్ పాయింట్స్ అనేవి ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అలాంటి వెక్టర్స్ని కోఇనిషియల్ వెక్టర్స్ అంటే, ఏవైనా రెండు వెక్టర్స్ని మనం యాడ్ చేసే సందర్భంలో వాటి యొక్క ఇనిషియల్ పాయింట్స్ అనేవి ఒకే సిమిలర్ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే అలాంటి వెక్టర్స్ని కోఇనిషియల్ వెక్టర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి కోఇనిషియల్ వెక్టర్ అడిషన్లో మాత్రమే మనం ఈ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అడిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి సందర్భాల్లో మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఇది ఈ టాపిక్ ఎప్పుడు వాడాలి అనే విషయం గురించిన స్మాల్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. సో యాజ్ పర్ ద క్వశ్చన్ ఏమడిగారు, స్టేట్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, అది హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్. తర్వాత డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్, ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, ఈ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి అనేది మన ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్. తర్వాత ఆ స్టేట్మెంట్లో మనకు ఒక కీవర్డ్ అనేది ఉంటుంది. ఆ కీవర్డ్ ఏంటంటే రిజల్టెంట్. అండ్ ఆ రిజల్టెంట్కి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కనుక్కోమనేది మన సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. స్టేట్మెంట్. ఓకే, if two vectors act on a particle at same time, be represented in magnitude and direction
direction by the two adjacent sides of a parallelogram a then they resultant be represented in magnitude and direction by the diagonal of a parallelogram drawn from the same point. సో ఇది మన పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ యొక్క స్టేట్మెంట్. ఫస్ట్ మనకి స్టేట్మెంట్ అనేది ఏం చెప్తుందో కాస్త డెప్త్గా తెలుసుకొని తర్వాత మన సెకండ్ పార్ట్ అయిన రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ యొక్క డెరివేషన్లోకి వెళ్ళిపోదాం. సో దానికోసం ఫస్ట్లీ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అనేది రెండు కో ఇనిషియల్ వెక్టర్స్ మధ్య పాసిబుల్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ మనం ఏవైనా రెండు కో ఇనిషియల్ వెక్టర్స్ని తీసుకోవాలి. తర్వాత ఈ వెక్టర్స్ని మనం యాడ్ చేసినప్పుడు సపోజ్ ఇది వెక్టార్ ఏ అండ్ ఇది వెక్టార్ బి. సో ఇప్పుడు వీటి మనం యాడ్ చేసే టైంలో అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఫస్ట్లీ మనం ఒక పారలెలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇలా మనం ఒక పారలెలోగ్రామ్ని కన్సిడర్ చేసినప్పుడు ఈ వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి అనేవి అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ పారలెలోగ్రామ్ అనేవి అవుతాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఈ వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో అది ఈ పారలెలోగ్రామ్ యొక్క డయాగ్నల్ అవుతుందని ఈ స్టేట్మెంట్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, ఇది చూడడానికి కాస్త పెద్దగా ఉన్నప్పటికీ ఇందులో ఉన్న మీనింగ్ అయితే ఇంతే. ఏవైనా రెండు కోఇనిషియల్ వెక్టార్స్ని మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఒక పారలెలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. అలా కన్సిడర్ చేసినప్పుడు ఆ పారలెలోగ్రామ్ యొక్క డయాగ్నల్ ఏదైతే ఉందో అది మన ఈ రెండు ఏ అండ్ బి వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ వెక్టార్. సో ఇక్కడ మన రిజల్టెంట్ని ఆర్ అనుకున్నాం. ఓకే, ఆర్ బార్. ఓకే, ఇది మన స్టేట్మెంట్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పారలెలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసి మన సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అయిన డిరైవింగ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం డెరివేషన్ అని హెడ్డింగ్ పెట్టుకొని
మన సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాం. సో ఇది చేయడానికి ముందుగా మనకు కావాల్సింది let us consider two co-initial vectors p bar and q bar చిన్న బార్ కనుక మనం మర్చిపోతే ఏదో ఒక స్టెప్లో మనం ఫుల్ డెరివేషన్ లాస్ట్ వరకు చేసి కూడా మనకు ఫుల్ మార్క్స్ అనేవి రావు. సో ఏదైనా డెరివేషన్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ వెక్టార్స్ బార్ అనే సింబల్ని ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, సో లెట్ us కన్సిడర్ టూ కోఇనిషియల్ వెక్టార్స్ p bar and q bar be represented two adjacent sides of a parallelogram ABCD, and R bar is said to be their resultant. ఓకే, అంటే p అండ్ q అనే టూ కోఇనిషియల్ వెక్టార్స్ని అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ పారలోగ్రామ్ ఏబిసిడి అనుకుంటే క్యాపిటల్ ఆర్ బార్ అనేది వాటి యొక్క రిజల్టెంట్. అది ఈ ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పారలోగ్రామ్ యొక్క డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, ఇది మన పారలోగ్రామ్. ఇప్పుడు మనం దీని యొక్క పాయింట్స్ని డినోట్ చేస్తే ఏ బి సి అండ్ ఇది డి, అండ్ ఇందులో ఇది పి బార్ అండ్ ఇది క్యూ బార్. ఇక్కడ మనకు డయాగ్నల్ కూడా కావాలి కాబట్టి ఇది మన డయాగనల్ ఆఫ్ పారలోగ్రామ్ ఏబిసిడి, అండ్ ఈ డయాగ్నల్కి మనం ఆర్ బార్ అనే పేరు పెడదాం. ఓకే, తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఈ పారలోగ్రామ్ని ఇందులో ఈ పారలోగ్రామ్లో ఉండే ఏడీని కాస్త ఎక్స్టెండ్ చేసి, ఓకే, ఎక్స్టెన్షన్ చేసి తర్వాత బీసీ నుండి ఒక నార్మల్ని ఏడీ లైన్ సెగ్మెంట్ మీదకి డ్రా చేసామంటే ఓకే, ఈ ఏరియాలో 90 degrees అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది 90 degrees. అండ్ ఇక్కడ మనం ఈ పాయింట్ని ఈ అనుకుంటే ఓకే, ఇక్కడ
ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఈ అనుకుంటే, అలాగే సిమిలర్లీ మనం ఇంకొక నార్మల్ని డి పాయింట్ దగ్గర నుంచి ఏసీ పాయింట్ మీద కనుక డ్రా చేస్తే ఇక్కడ కూడా ఒక 90 degrees యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇది కూడా 90 degrees. అండ్ ఇక్కడ వచ్చిన పాయింట్ ఏదైతే ఉందో ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం దీన్ని ఎఫ్ అనుకుందాం. ఓకే ఫైన్. సో మనకు ఏబిసిడి ప్యారలోగ్రామ్ ఉంది, తర్వాత ఏడి యొక్క ఎక్స్టెన్షన్ అండ్ బీసీ యొక్క ఎక్స్టెన్షన్ చేస్తే మనకు అవి ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ దగ్గర ఈ అనే ఒక కొత్త పాయింట్ అనేది ఏర్పడింది. అలాగే మనం ఇంకొక నార్మల్ని డి పాయింట్ నుంచి ఏసీ లైన్ సెగ్మెంట్ మీదకి డ్రా చేయడం జరిగింది. సో ఇది మన యొక్క డయాగ్రామ్ కన్స్ట్రక్షన్. అండ్ ఇప్పుడు మనం ఈ ఫిగర్ని యూస్ చేసి మన డెరివేషన్స్ అయిన రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి అండ్ డైరెక్షన్కి ఎక్స్ప్రెషన్స్ని కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో అందుకోసం డెరివేషన్, ఓకే, డెరివేషన్ ఫర్ ది magnitude of a resultant for the magnitude of a resultant. సింపుల్గా దీన్ని అండర్లైన్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్యారలోగ్రామ్లో మన ఎక్స్టెన్షన్తో కూడిన ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకొని, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ నథింగ్ బట్ ఏసీఈ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసీఈ. ఓకే, అది ఇక్కడ డ్రా చేసుకొని తర్వాత ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పైథాగరస్ థీరంని అప్లై చేస్తాం. ఓకే, సో ఇది మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ ఇప్పుడు ఇందులో ఒక కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి అది ఇలా డ్రా చేస్తే మన నొటేషన్స్ వచ్చేసి ఇక్కడ ఏడిఈ, ఏడిఈ, ఇది సి, అండ్ ఇక్కడ ఆర్, అండ్ ఇది క్యూ బార్, అండ్ ఇక్కడ పీ బార్. ఓకే, ఇప్పుడు మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరంని అప్లై చేద్దాం. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఈసి. ఓకే, పైథాగరస్ థీరం అంటే ఏంటి? హైపోటెనస్ స్క్వేర్. ఓకే, హైపోటెనస్ స్క్వేర్ ఏసీనే కదా, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. ఓకే, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దీంట్లో ఫస్ట్ సైడ్ ఏంటి? ఏఈ స్క్వేర్. ఓకే, ఏఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఓకే, ఇది మన హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఏసీ స్క్వేర్ అంటే మనకు వచ్చేది ఆర్ బార్ స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఇంకో విధంగా రాస్తుంది ఏడి ప్లస్ డిఈ. ఓకే, అలా రాసుకుంటే ఏడి ప్లస్ డిఈ హోల్ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సిఈ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇలాగే పెట్టుకొని ఫ్రమ్ right angle triangle, from the right angle triangle CED. Okay, CED
సైన్ థీటా ఈక్వల్ టు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ థీటా తీసుకోండి. ఓకే, సైన్ థీటా అండ్ కాస్ థీటా తీసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ని కనుక్కుందాం. ఓకే, మనకు కావాల్సిన వాల్యూస్ ఆపోజిట్ సైడ్. ఓకే, సిఈ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ అండ్ డిఈ ఈజ్ నథింగ్ బట్ అడ్జసెంట్ సైడ్. సో వీటిని కనుక్కోవడానికి మనం సైన్ థీటా కాస్ థీటా అనే వాల్యూస్ని కనుక్కుందాం. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఈడి సైన్ థీటా ఈక్వల్ టు, ఓకే హియర్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ యాంగిల్స్ అనేవి ఇది ఆల్ఫా, ఇది థీటా. ఓకే, ఎలాగంటే ఇక్కడ ఆల్ఫా యాంగిల్ ఇది ఆల్ఫా అండ్ ఇది థీటా. ఓకే, అలాగా మనం ఇలా రాసుకుంటే ఇప్పుడు మనం సిఈడి ట్రయాంగిల్ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఉన్న యాంగిల్ థీటా. సో మన సైన్ థీటా వచ్చేసి సైన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఈసీ బై ఆర్ సిఈ బై సిఈ డివైడెడ్ బై హైపోటెనస్ వచ్చేసి సిడి. ఓకే, సిఈ బై సిడి. అలాగే కాస్ థీటా వచ్చేసి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఇది, హైపోటెనస్ ఇది. సో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ థీటా ఈక్వల్ టు డిఈ బై సిడి. ఓకే, డిఈ బై సిడి. ఇప్పుడు మనం ఈ సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ని యూస్ చేసి డిఈ అండ్ సిఈ అనే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో అలా చేయడానికి మనం చేయాల్సింది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. సో మనం దీన్ని అటు సైడ్ పంపిస్తే సిఈ ఈక్వల్ టు సిడి సైన్ థీటా, అలాగే డిఈ ఈక్వల్ టు సిడి కాస్ థీటా. ఓకే, ఇవి మనం కనుక్కున్న వాల్యూస్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్ని, ఓకే ఇలా కనుక్కున్న వాల్యూస్ని ఇక్కడ వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సపోజ్ మనం ఈక్వేషన్ని, సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ 1 అనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 we get r bar square equal to r bar square equal to ad plus de whole square, ad plus de whole square plus CE whole square. ఓకే, CE స్క్వేర్. ఓకే, CE స్క్వేర్. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే AD స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ AD ఇంటూ DU ప్లస్ CE స్క్వేర్. ఓకే, జస్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేసి రాస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ని ఆ ఫిగర్ని యూజ్ చేసి ఏడి అంటే ఏంటో రాద్దాం. ఏడి ఈజ్ నథింగ్ బట్ పి స్క్వేర్. అది రాస్తే పి బార్ స్క్వేర్ ప్లస్ డిఈ అంటే మనం కనుక్కున్నది, ఇక్కడ కనుక్కున్నాం కదా, ఇది డిఈ. సిడి కాస్ థీటా, సిడి కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని కాస్త ఇటు మార్చి రాసుకుంటే మన రాయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి రాద్దాం. ఫైన్. ఓకే, సిడి కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఏడి వచ్చేసి పి బార్
అండ్ డిఈ వచ్చేసి సిడి కాస్ టీటా ప్లస్ సిఈ స్క్వేర్. ఓకే, సిఈ స్క్వేర్. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది సిడి అంటే ఏంటంటే ఈ వాల్యూలో ఇక్కడ సిడి ఈజ్ నథింగ్ బట్ క్యూ బార్. ఓకే, ఇక్కడ ఈ ఫిగర్లో చూసినా కూడా సిడి ఈజ్ నథింగ్ బట్ క్యూ బార్. ఎందుకంటే పారలోగ్రామ్లో ఆపోజిట్ ఎడ్జెస్ అనేవి ఆపోజిట్ సైడ్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దానికి కూడా ఇక్కడ సిఈ స్క్వేర్ అంటే మనం కనుక్కున్నాం ఇక్కడ వాల్యూ. సిఈ స్క్వేర్ నథింగ్ బట్ సిడి సైన్ థీటా. ఓకే, సిడి సైన్ థీటా. అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సిడి సైన్ థీటా హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం సిడి ప్లేస్లో క్యూ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సిడి నేను వచ్చేసి డైరెక్ట్గా క్యూ బార్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇలాగా మనకు ఒక ఈక్వేషన్. అండ్ ఇక్కడ సెకండ్ టర్మ్లో ఇక్కడ ఒక క్యూ బార్ ఉంది, ఇక్కడ ఒక క్యూ బార్ ఉంది. సో క్యూ బార్ స్క్వేర్ని కామన్ తీస్తే మనకు వచ్చేది ఏందొస్తుంది, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ఒకటి, సైన్ స్క్వేర్ టీటా ఒకటి, మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో కూడా ప్లస్ వస్తుంది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ద రిమైనింగ్ 2p బార్ క్యూ బార్ కాస్ టీటా. ఓకే, ఇది మన నెక్స్ట్ స్టెప్. తర్వాత p బార్ స్క్వేర్ ప్లస్ క్యూ బార్ స్క్వేర్ ఇంటూ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో క్యూ బార్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2p బార్ క్యూ బార్ కాస్ టీటా. ఓకే, తర్వాత మనం చేయాల్సింది r బార్ స్క్వేర్ ఈక్వల్ టు p బార్ స్క్వేర్ ప్లస్ క్యూ బార్ స్క్వేర్ ప్లస్ 2p బార్ క్యూ బార్ కాస్ టీటా. దెన్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ మనం ఈ స్క్వేర్ని అటు సైడ్ పంపిస్తే రూట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ r బార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ p బార్ స్క్వేర్ ప్లస్ క్యూ బార్ స్క్వేర్ ప్లస్ 2p బార్ క్యూ బార్ కాస్ టీటా. ఓకే, సో ఇది మన ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ రిజల్టెంట్. ఓకే, దీన్ని మనం ఇప్పుడు స్టార్ అనుకుందాం. ఓకే, స్టార్. దీంతో రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఎక్స్ప్రెషన్ ఫర్ డైరెక్షన్. ఫర్ డైరెక్షన్ from the figure ఈ ట్రయాంగిల్ నుంచి, ఓకే, ఈ ట్రయాంగిల్ నుంచి తీసుకున్నామంటే
ఇక్కడ మనం డైరెక్షన్ అంటే సపోజ్ మనం ఏదైనా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నామంటే మనం ఏదైనా ఒక లైన్కి స్లోప్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఎంత ఇంక్లినేషన్లో ఉందో క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం స్లోప్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్ దిస్ కేస్ ఆల్సో మనం ఈ రిజల్టెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ని ఏదో ఒక వెక్టర్ రెఫరెన్స్తో డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఉన్నది మనకు రెండు వెక్టర్స్ P అండ్ Q. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ వెక్టర్ యొక్క డైరెక్షన్ని, దట్ మీన్ ఈ రిజల్టెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ని ఈ P అనే వెక్టర్ రెఫరెన్స్తో డిఫైన్ చేస్తున్నా. సో అలా డిఫైన్ చేయడానికి మనము ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ట్రయాంగిల్ ఏంటంటే AEC. ఓకే, సో మినీ డయాగ్రామ్ యాజ్ యూజువల్గా మనం ఇక్కడ డ్రా చేసుకుంటే AEC. ఓకే, ఇది మన మినీ డయాగ్రామ్ అనుకుంటే ఇందులో ఇది AEC అండ్ ఇక్కడ మనకి ఇంకో లైన్ ఉంది కాబట్టి మధ్యలో దాన్ని డ్రా చేసుకుంటే ఆ పాయింట్ వచ్చేసి మనకు D అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఆల్ఫా, ఇది తీటా. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం ఈ రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. సో అంతకంటే ముందు మనం ఇక్కడ ఇది P బార్ అండ్ ఇది R బార్ అండ్ ఇక్కడ ఇది Q బార్. ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ రాయాల్సి వస్తే ఇదేమవుతుంది Q బార్ కాస్ టీటా. ఇందాక మనం చేసిన డెరివేషన్లో ఇది కనుక్కున్నాం. అండ్ అలాగే ఇది వచ్చేసి Q బార్ సైన్ టీటా. ఓకే, ఇవి వీటి యొక్క వాల్యూస్. అండ్ ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని యూజ్ చేసి ఈ రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ని కనుక్కోవడం జరుగుతుంది. సో అది ఎలాగో చూద్దాం. సో అది ఎలా అంటే మనం డైరెక్షన్ కనుక్కోవాలంటే ట్యాన్ యాంగిల్ని తీసుకోవాలి, ట్యాన్ ఆల్ఫా. ఓకే, ఆల్ఫాని ఎందుకు తీసుకోవాలంటే మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఈ రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ కాబట్టి. అండ్ ఈ రిజల్టెంట్ దీంతో ఎంత యాంగిల్లో కోయిన్సైడ్ అవుతుందో ఆ యాంగిల్ని మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు, ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఈస్ CE divided by AE. అండ్ ఇక్కడ tan alpha as it is, ఇక్కడ CE ప్లేస్లో మనం Q బార్ సైన్, ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి, మనం యాంగిల్ రాయాల్సింది టీటా. ఓకే, ఇక్కడ Q బార్ సైన్ టీటా, ఇది మర్చిపోకూడదు. సో హియర్ Q బార్ సైన్ టీటా డివైడెడ్ బై AE అంటే AD ప్లస్ DE. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది Q బార్ సైన్ టీటా డివైడెడ్ బై AD అంటే మనకు P బార్ ప్లస్ DE అంటే Q బార్ కాస్ టీటా. ఇది ట్యాన్ ఆల్ఫా. ఇప్పుడు ఈ ఆల్ఫాని ఇలాగే పెట్టుకొని ట్యాన్ అటు సైడ్ పంపిస్తే ట్యాన్ ఇన్వర్స్ Q బార్ సైన్ టీటా డివైడెడ్ బై P బార్ ప్లస్ Q బార్ కాస్ టీటా. సో ఇది మన ఎక్స్ప్రెషన్ ఫర్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ రిజల్టెంట్ in a parallelogram which is having its two sides as a co-initial vectors. ఓకే, సో దీన్ని మనం డబుల్ స్టార్ అనుకున్నాం. ఓకే, డబుల్ స్టార్. సో మన ఫస్ట్ ఎక్స్ప్రెషన్
expression for magnitude of the resultant is r bar equal to square root p bar square plus q bar square plus 2p bar q bar cos theta. అలాగే expression for the direction of a resultant is alpha equal to tan inverse q bar sin theta divided by p bar plus q bar cos theta. ఇది మన ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని అండ్ డైరెక్షన్ని డెరైవ్ చేయడం జరుగుతుంది. అండ్ ముందుగా చెప్పినట్టుగా ఈ పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అనేది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ కోఇనిషియల్ వెక్టార్స్లో మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. If you have any doubts, you can ask me in comment section. Thank you all. Stay safe.